నేటి దూడలే రేపటి పాడి పశువులు అనమాట. నా పశువు కట్టట్లేదు, చీము పోస్తుంది, తెల్లమట్టి వేస్తుంది, ఆ తెల్లమట్టి మీద ఈగలు వాలుతున్నాయి, వాసన వస్తుంది, ఆ వజైన వాల్వాలి కచ్చ పెదవుల మీద ఈగలు వాలుతున్నాయి. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అసలు డాక్టర్ గారిని మనం ఏమని అడగాలి, నా పశువుకి ఏమైంది, అసలు ఎందుకని కట్టట్లేదు అనేది మీరు అడగాలి. ఏమని అడగాలి నేను చెప్తున్నా చూడండి. ఒకటి బ్రూసోలసిస్ వచ్చిందా, లేకపోతే విబ్రియోసిస్ వచ్చిందా, లేకపోతే ట్రైకనోసోమియోసిస్ వచ్చిందా, లేకపోతే ఎండోమెట్రైటిస్ వచ్చిందా, లేకపోతే పయోమెట్రా ఉందా, నా పశువుకి ఏం సమస్య ఉంది డాక్టర్ గారు అని అడగండి. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. 5టిని గుర్తుపెట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఇందులో ఏ సమస్య నా పశువుకి వచ్చింది, రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది క్లియర్గా అడగండి. మంచి సమాధానం దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి వైద్యం అంతా కరెక్ట్గా చేసుకొని మీ పశువు కట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. తెలిసి మన రైతు సోదరులు ఈ వీడియోని సేవ్ చేసుకొని ఈ పదాలను నోట్ చేసుకొని పెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి. మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా పశువులు కట్టట్లేదు అనుకుంటున్నారు, వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ఈ పేజ్ని ఫాలో లేదు, ఫాలో చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ డైరీ ఫామ్లో ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఇందులో ఏదైనా ఫైండ్ అవుట్ అయిందా, ట్రిగ్గర్ అయిందా, దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడానికి చూడండి.